మనం నమ్మిన వాళ్ళందరూ మనల్ని నట్టేట ముంచేసేవాళ్లే. భార్య, భర్త, బిడ్డలు అందరూ ముంచేస్తారండి. భార్య ఎంతో ప్రేమతో, ఎన్నో ఆశలతో భర్త దగ్గరకు వస్తుంది, తన కన్నవాళ్ళని విడిచిపెట్టి. వాడేం చేస్తాడు? కొంతకాలం తిన్నగా ఉండి తర్వాత మరొకరి దగ్గర సంబంధం పెట్టుకుంటాడు. లేకపోతే ఈమెను పట్టించుకోవడం మానేస్తాడు. ఎందుకంటే ఆమె శరీరం మీద వాడికి మోజు తీరిపోయింది. ఆమెను భార్యగా ప్రేమతో చూడకుండా అవసరం తీర్చుకునే ఒక వస్తువుగా, ఒక మామూలు ఆడదానిగా మాత్రమే చూశాడు. కాబట్టి కొంతకాలానికి ఆమె శరీరం మీద వాడికి ఇష్టం చచ్చిపోయింది. దాంతో మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతాడు. అలాగే స్త్రీలు కూడా, భార్యలు కూడా, బిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు తల్లిదండ్రులను అంటి పెట్టుకుని ఉంటారు. వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరి వెళ్ళి తిరిగి ఇంటికి రాకుండా ఎగిరి వెళ్ళిపోతారు. అనగా తల్లిదండ్రులను పట్టించుకోరు. మరి వృద్ధాప్యంలో వాళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి? నీ బిడ్డలే నీ సర్వస్వం అనుకున్నావు, నీ భార్యే నీ జీవితం అనుకున్నావు, నీ భర్తే నీ జీవితం అనుకున్నావు. వాళ్ళు ఎవరు మన భాగాలు కారండి. మనల్ని పీక్కు తినే భాగాలు అవుతారు. వాళ్ళు మనల్ని కాల్చుకు తినే భాగాలు అయిపోతారు అన్నమాట. కానీ మన భాగము దేవుడు. అంటే నిజంగా దేవుడు మన భాగం కాబట్టే మనం ఇంకా బ్రతికున్నాం తెలుసా, మనం ఇంకా జీవించున్నాం. కాబట్టి నాలో సగ భాగం, నాలో పావు భాగం, నాలో మూడొంతుల భాగం, నాలో ముప్పావు భాగం అలా అనుకోకండి. అంత మాయ, అంత మోసం అన్నమాట. మానవ సంబంధాలన్నీ ఇంచుమించుగా మోసాలండి. డబ్బు కావాలంతే, మనుషులు వద్దు. కాబట్టి మన భాగము దేవుడు. ఆయన మనలో ఉంటారు. తన ఆత్మను ఆయన మనకిచ్చారు. తన కుమారుణ్ణి ఆయన మన కొరకు ఇచ్చారు.